టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండామురళిని పిలిచి మందలించినంత పనిచేసింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్టు మాట్లాడిందని కంప్లైంట్ ఇచ్చిండ్రు. దానికి టీపీసీసీ ముందుకొచ్చి వివరణ ఇయ్యాలి అని అడిగిండ్రు. ఇక ఇప్పటి నుంచి దారికి వస్తాడు కొండామురళి, మా జోలికి రారనుకున్నారు కావచ్చు వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కానీ నన్ను రెచ్చగొడితే తగ్గేదేలే అన్నట్టు వేస్తున్నాడు కొండామురళి. ఏం చేసిండో చూడుండ్రి. మీరు ఒక్క అడుగు ముందటేస్తే నేను 10 అడుగులు వేస్తా అన్నట్టే వేస్తున్నాడు కొండామురళి. మొన్ననే చెప్పిండు, నన్ను రెచ్చగొట్టొద్దు, నేను భయపడేటోని కాదు, ఇప్పటికే నా ఒంట్లో 4 బుల్లెట్లు ఉన్నాయి, అయినా నేను ఊక్కునేటోని కాదు అన్నట్టు చెప్పిండా. చెప్పినట్టే తన బిడ్డను పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేను చేసేటానికి రంగం సిద్ధం చేస్తుండు. అగ చూడుండ్రి, కొండా సుష్మిత పటేల్ అస్పిరింగ్ ఎమ్మెల్యే పరకాల అని సోషల్ మీడియాలో రాయించిండు. అంటే వచ్చే ఎన్నికలలో పరకాల నుంచి బిడ్డను బరిలకు దింపుతా చూడుండ్రి అన్నట్టు సవాలిస్తుండు. ఏం చేసుకుంటారో చేసుకోండ్రి, టికెట్ రాకుండా ఎట్లా ఆపుతారో ఆపుకోండ్రి, కొండామురళి అంటే ఏమనుకుంటారు అని చెప్పకనే చెప్పే ఉపాయం చేసిండు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో రాసిన అక్షరాలు చూస్తుంటే పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి భయం కలుగుతున్నదట. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీతో చెప్పించినా కూడా ఇట్లా చేస్తున్నాడంటే ఇంకేం చేయాలి అనే ఆలోచనలో పడ్డారట. ఈ ముచ్చట ఇట్లుంటే నా పోరాటం మొత్తం ఉన్నత వర్గాలతోనే పోయిన ఎన్నికలలో 70 కోట్లు ఖర్చు చేసిన, నాకున్న 500 ఎకరాలలో 16 ఎకరాల భూమి అమ్మిన, నాకు ఎవ్వల పైసలు అవసరం లేదు, నేను ఎవ్వలకు భయపడా, అట్లా అని ఎవ్వలని ఇబ్బంది పెట్టను అని అంటున్నాడట కొండామురళి. ఇంతకుముందు నా గురించి దేశానికే తెలుసు అన్నాడు. కొండామురళి కోపు చూస్తుంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీల పెద్దలోళ్ళే జరిగేటట్టున్నది రాబోయే కాలంలో. మరి ఈ పోరాటంలో ఎంతమంది బలవుతారు, ఎవ్వరు బలవుతారు అనేది ముందే చూడాలిగా. ఫోన్ ట్యాపింగ్ మీద రోత రాతలు రాసిండ్రని మహా టీవీ మీద దాడి చేసిండ్రు కదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. హాగో దాని మీద అట్లా చేయొద్దు, మీడియా అంటే గౌరవం లేకుండా చేయొద్దు అని చాలా మంది చెప్పిండ్రు కదా. ఇక వాళ్ళకు సురుకులు దాకేటట్టు గట్టి సమాధానాలు ఇస్తున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరి ఎవరి మీద ఎట్లా ఫైర్ అయిండో, ఎట్లా కోపాన్ని ఎలాగక్కిండో మనం కూడా తెలుసుకోవాలి కదా. నడుగురు మళ్ళీ చూద్దాం. ఏముందని ఫోన్ ట్యాపింగ్, ఒక్కడొక్కడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడొచ్చిండు వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు. కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు ఎవడైనా సరే? మరి అంతే కదా, జర్నలిజం పేరుతోని ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా రాసుకుంటా పోతే తెలంగాణలో నడుస్తుందా? ఎవరిని టీవీ కాడికి వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేసిండని చెప్పింది? లేకుంటే ఎంక్వైరీ చేసే ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పిండు నీకు? చెప్తే అందరికి చెప్పాలి కదా. మహా టీవీలో పనిచేసేటోళ్ళు ఒక్కలకే ఫోన్ ట్యాపింగ్ సమాచారం తెలిసినట్టు ఏంది గలీజ్ రాతలు గత్తర కూతలు అన్నట్టు మస్తు కోపానికి వచ్చిండు జగదీష్ రెడ్డి. అంతేకాదు, రాజకీయాలన్నప్పుడు 1.25 ఉంటాయి, ఆ విభేదాలను అడ్డం పెట్టుకొని మీరు చేసేది ఇదేనా అన్నట్టు మాట్లాడిండు. రాజకీయ పార్టీలుగా మేము ఆరోపణలు చేసుకోవచ్చు, అది మా మధ్యన ఉంటుంది. మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకు ఎవడిచ్చిండి? ఇది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయి ఏదైనా నీ కారు పగిలిందే మద్దం. అందుకే కావచ్చు ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి. అధికారి చెప్పిన రాస్తున్నారు. నిన్న వాళ్ళు కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనేది మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. జర్నలిజం విలువలు లేకుండా చేస్తున్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే, ఎలాంటి ఆధారం అందకుండానే నీతి తప్పిన రోతరాతలు రాస్తే అదేం జర్నలిజం అని ముక్కులు ఉప్పించుకుంటా కోపాన్ని ఎల్లగక్కిండు. ఇదిగాక రాజకీయ లీడర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిండ్రని చెప్తుర్రు. వాళ్ళ ముచ్చట చెప్తా ఇన్నుండ్రని ఆ ట్యాప్ ముచ్చట కూడా చెప్పిండు. వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష. వీళ్ళు ఇక ఫోన్ లేని తరిచేది ఉందా మాకు టైము? వీళ్ళ చక్కదనాలకి ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు. వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాలను కట్ట ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఎవరి గురించి అన్నాడు అర్థమైందా? మాకైతే తెలియలేదు, కానీ మీకేమన్నా అర్థమైతే కామెంట్లలో పెట్టుండ్రి. ఇక తర్వాత మహా టీవీ మీద జరిగిన దాడిని ఖండించిన వాళ్ళ ముచ్చట్లు ముందటేసుకున్నాడు. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడ నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా. హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ చక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటనే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో.
ఇదంతా చేపిచ్చి మళ్ళా నీతులు మాట్లాడుతున్నావా అని చంద్రబాబుని అంటున్నాడు. ఇక్కడ దక్కన్ క్రానికల్ మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసినప్పుడు ఎందుకు ఖండించలేదు? అది మీడియా కాదు, మహా టీవీ ఒక్కటే మీడియానా అన్నట్టు బాబు గారికి సురుకులు పెట్టిండు. తర్వాత కడమోళ్ళను కూడా అరుచుకుండు. ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడిచినట్టుంటే అలా ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని. బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తరు నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఇవాళ మా వాళ్ళు నిరసన తెలిపితే మీకు నీతి గుర్తుకొచ్చిందా? అంతకుముందు జరిగిన దాని మీద ఒక్కసారి కూడా నోరు వెగలలేదు ఎందుకు అంటున్నాడు. చేయలేదే, మేమే దాడి చేయలేదే, ఇంకా దాడి ఎక్కడ చేసినాం? నిరసన చెప్పొచ్చారు మా పిల్లలు, వాళ్ళదైన పద్ధతిలో నిరసన చెప్పొచ్చిండ్రు. నిరసన కోసం పోయిన వాళ్ళకు కోపం వచ్చినట్టున్నది, అదేదో తొట్లు గిట్ల ఎత్తేసిండ్రు, దానికి దాడి అంటే ఎట్లా? ఇంకా మేమే దాడి చేయలేదు అంటున్నాడు. మహా టీవీ కాడ చేసింది దాడి కాదంటున్నాడు. అంటే ఓగాల దాడి చేస్తే ఇంకెట్లుంటుందో ఏమో. మహా టీవీ వాళ్ళు ప్రెస్ కౌన్సిల్కు పోతా అంటుర్రు, దానికి ఏమంటారని విలేకరు అడిగితే ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళమని అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు రాసి నన్ను వెళ్ళమనేది ఎందుకు? వెళ్ళు, ప్రెస్ కౌన్సిల్కి కూడొద్దన్నాడు. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు, లేకపోతే ఇంకోటి కాడి కూడా పో, బిల్లాడ దగ్గర పో, ఎవరికైనా ఐఎస్ఐ తీవ్రవాదులు చెప్పుకోమని పోయి చెప్పుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, కానీ సోంటి రాతలు రాసి మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఊకోమంటుండు. దీని మీద ఇంకా కఠిన చర్యలు ఏమన్నా ఉంటాయా అంటే ఓకే ఉంటాయి, ఎందుకు ఉండవు? మావి కూడా ఇంకా కఠినంగా ఉంటాయి, మావి కూడా ఇంకా కఠినంగానే ఉంటాయి. ఈ కఠినాలకి ఏం భయపడదాంట్లో ఏమి, ఇలా కంటే మొనగానే కదా, ఇలా బాసులే కదా మేము ఎదుర్కొని వచ్చింది, ఇలా బాసులను కదా. వాళ్ళు తయారు చేసిన బొమ్మలు ఇవి, వాళ్ళు తయారు చేసిన బొమ్మలు కదా ఇవి. వీళ్ళ బాసుల నుంచి కదా కేసీఆర్ తెలంగాణ విముక్తి చేసి తీసుకొచ్చిండు. అంత పెద్ద పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళే చేస్తామంటే చూసుకుంటూ ఊకుంటామా? ఉడత ఊపులకు తాటాకు సప్పుళ్లకు అస్సలు భయపడమన్నట్టు గట్టి వార్నింగ్లే ఇచ్చిండు. మేమేం చేయాలనో మాకు తెలుసు, ఎప్పుడు చేయాలనో కూడా తెలుసు. అంటే అధికారం వచ్చినాక మేమేందో చూపిస్తామని అంటలేమని కూడా అన్నాడు. మేము అది కూడా చెప్తాను, అప్పటిదాకా అవుతామని కూడా అంటలే నేను. ఏందో మాకు అధికారం వచ్చినాక నేను చేస్తాను కూడా అంటలే నేను. మేము ఎన్నడూ ఆశలు వదులుకొని వచ్చిన వాళ్ళం. ఇన్నరా అట్లా చేస్తారట. ఉత్త ఊకొని ఏం చేసినా చూసుకుంటూ ఉండేటోళ్ళం కాదు. జర్నలిజం పేరుతోని ఏదైనా చేస్తామని తెలంగాణ లీడర్లను ఆంధ్రోలు చెప్పినట్టు అబాస్పాలు చేస్తామంటే ఊకం, అగ్గి మీద గుగ్గిలం అవుతామన్నట్టు చెప్పిండు. మరి మహా టీవీ న్యూస్ ముచ్చట బీఆర్ఎస్ పార్టోలు చేస్తున్న నిరసన దాడులు ఎంత దూరం పోతాయో ఏమైతాయో చూడాలిగా.